అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. విండో సీట్ వీవింగ్ ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, నేను ఎప్పుడూ కూడా మీకు ప్లేసులు అన్ని టెంపుల్స్ మంచి మంచి లొకేషన్లు మీకు ఎక్స్ప్లోర్ చేశాను, కానీ ఏ రోజు కూడా నేను ఒక డ్రైవర్ని నా డ్యూటీ ఇలా ఉంటుందని చెప్పి మీకు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈరోజు నేను నా డ్యూటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. నేను వైజాగ్లో గెస్ట్ల యొక్క కారు తీసుకున్నాను. మా సార్ వాళ్ళ కారు పికప్ చేసుకొని ఇప్పుడు గెస్టులు పికప్ చేసుకోవడానికి నోవాటెల్ హోటల్కి వెళ్తున్నానండి. ఈ రోజంతా కూడా వాళ్ళకి సైట్ సీయింగ్ ఉందన్నమాట. వైజాగ్ సైట్ సీయింగ్ ఎలా చూపిస్తాను ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ యొక్క వీడియోలో నేను ఆల్మోస్ట్ నోవాటెల్ దగ్గరికి వచ్చేసానండి. మార్నింగే చూస్తున్నారు కదా, బీచ్ వ్యూ చూసారు కదా, మార్నింగ్ ఎంత బాగుందో బీచ్. గెస్ట్లకి ఫోన్ చేశానండి, వచ్చాను సార్ అని. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందమ్మా, మేము రెడీ అవుతున్నాం అన్నారు. అందుకని చెప్పి ఆర్కే బీచ్లో సీపెరల్ దగ్గరికి వచ్చానండి. సీపెరల్ చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషను. టీ కూడా చాలా బాగుంటుంది ఆర్కే బీచ్లో. చూస్తున్నారు కదా, ఇప్పుడు సీపెరల్ పార్కింగ్లోకి వెళ్తున్నాను నేను. ఇదే సీపెరల్. మొత్తం ఇక్కడ చాలా బాగుంటుంది ఆర్కే బీచ్లో. మొత్తం ఫుల్ పార్కింగ్, బస్సులు అన్నీ పెట్టుకోవచ్చు. టీ తాగేసి కార్ మొత్తం క్లీన్ చేసుకొని కార్ క్లీన్ చేస్తాను. ఇంకా అలా వెయిట్ చేస్తున్నాను. ఈలోగా ఇలా పావురాలతో కాలక్షేపం చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, రాత్రి అంతా వర్షం పడింది, మళ్ళీ వర్షం మొదలైందండి. చూస్తున్నారు కదా, నేనేమో ఈ గొడుగు కిందకు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నాను. మా వాళ్ళు ఎప్పటికి వస్తారో తెలియదు. ఇదిగోండి, అదే నోవాటెల్ హోటల్. చూస్తున్నారు కదా, అందులోనే మాకు గెస్ట్లు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వెళ్ళి పికప్ చేసుకొని సైట్ సీయింగ్ మొదలు పెట్టాలి. ఇందాకలా వర్షం పడింది, ఇప్పుడు మళ్ళీ ఎండ ఎక్కిందండి. ఫుల్గా వర్షం అండి, బయటన ఫుల్గా వర్షం. ఎలాగంటే ఇవాళ 26 రేపేమో ఎన్టీఆర్ సినిమా రిలీజు దేవరా. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, వీడియో ఎప్పుడు చేశాడు ఏంటని తెలియాలి కదా. ఫుల్గా వర్షం ప్రకటించారు, చూసారు కదా, బయట అంతా ఫుల్గా వర్షంతో అందుకే మా గెస్ట్లు కూడా ఇంకా రాలేదు. అంటే తుఫాన్ కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు రావడం కోసం. తెల్లవారు 6 గంటలకు వచ్చాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే దగ్గర 10:30 అయిపోయిందండి. 10:30 అవుతుంది, కానీ ఫుల్గా వర్షం బయట. కస్టమర్లు ఫోన్ చేశారండి, గెస్ట్లు ఫోన్ చేశారు. మేము ఆల్రెడీ రిసెప్షన్కి వచ్చామమ్మా వచ్చి అని చెప్పి. నేను ఇప్పుడు అక్కడికి నోవాటెల్ హోటల్ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు పికప్ చేసుకొని ఇంకా సైట్ సీయింగ్ ఎక్స్ప్లోర్ చేస్తానండి. నోవాటెల్ హోటల్కి వస్తానండి, లోపలికి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తారు వీళ్ళు. ఉదయం 6 గంటలకు డ్యూటీ ఎక్కితే
11 గంటలకి గెస్ట్లు వచ్చారండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదో షాపింగ్కి వెళ్ళారనమాట. ఇంకా ఎందుకంటే బయట సైక్లోన్ కదా, వాతావరణం కూడా బాగాలేదు, మొత్తం అంతా తుఫాన్ అని అంటున్నారు. అందుకని చెప్పి ప్లాన్ మార్చుకున్నారేమో. ఏదైతే ఏమి నా పని నేను చేసుకోవాలి. నేను డ్రైవర్గా వచ్చిన డ్రైవర్ డ్యూటీ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, నేను ఇందాలి ఈ కారు మీకు చూపించలేదు. చూస్తున్నారు కదా, ఈ కారు చూశారు కదా, ఓల్డ్ బ్రిటిష్ మోడల్ కారు. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి కార్లు నడపాలని చాలా ఆశ అండి. ఇందాకలే కారులో చూశాను, ఒక దగ్గర ఉన్నది సైడ్ పౌచ్లో. ఇలాంటి కారు నడపాలని ఆశ. నేను పాత కార్లు అంటే అంబాసిడర్ తోలాను, అంతకుముందు ఫియట్ ఉండేది, ఫియట్ కూడా నడిపాను. అవి ఎక్కడ ఉంటాయంటే మనకి గేర్లు వచ్చి, ఇప్పుడు కార్లకు జనరల్గా ఇలా ఉంటాయి, జనరల్గా ఇలా ఉంటాయి. ఆటో గేర్లు ఉంటాయి, ఆటో గేర్లు గేర్ రాడ్ ఉంటాయి, కొన్నిటికేమో స్విచ్లాగా ఉంటాయి, రకరకాల డిఫరెంట్ ఉంటాయి. కానీ ఆ పాత ఫియటో కార్ చెప్పాను కదా, ఆ కార్కి ఎలా ఉంటుంది అంటే గేర్లు ఇక్కడ చూసారు కదా, వైపర్ హెడ్ లైట్లకి స్టిక్లు ఎలాగ ఉన్నాయో అలాగే అక్కడ గేర్లు ఉంటాయి అన్నమాట. ఆ ఓల్డ్ మోడల్ కార్లకి స్టీరింగ్ కిందనే గేర్లు మనం ఇలాగ అనుకొని వేస్తారు. ఆ గేర్లు వేసినట్టు ఇప్పుడు నేను నిరిపోయకూడదు అదనమాట. అంటే చెప్తున్నానండి, ఒకప్పుడు పాత కార్లకి అయితే గేర్ సిస్టమ్ ఇలా ఉండేది. వాళ్ళు కూడా ఎలాగంటే క్లచ్ మూసిన తర్వాత చాలా హార్డ్గా వేసేవారు, అంత ఇదిగా ఉండేది. ఆ తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేశారు ఇలాగా. అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. కానీ ఇదే బాగుంటుందండి, హ్యాండిల్ కంటే ఇదే బాగుంటుంది. ఎందుకంటే స్టీరింగ్ తిప్పడానికి సౌకర్యంగా ఉంటుంది అనమాట. పొద్దున్న నుంచి అసలు అలిపెరగని వర్షం ఎక్కడ 10 నిమిషాలు నిలబడనివ్వకుండా చేసింది. అందువల్ల వాళ్ళు సరిగా వైజాగ్ని విజిట్ చేయలేకపోయారండి. వాళ్ళు వచ్చిన టైంకి వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం వైజాగ్ని విజిట్ చేయలేకపోయారు. అకాల తుఫాను కదా, అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఫ్లైట్ టైం అయిపోతుందని చెప్పి నోవాటెల్ హోటల్కి వచ్చారు. నేను ఇంకెక్కడ కొన్ని పనులు చూసుకున్నారు, వాళ్ళ పర్సనల్వి ఆఫీస్ వర్క్లు అవి చూసుకున్నాక ఇప్పుడు హోటల్కి వచ్చారు. నేను ఇప్పుడు హోటల్కి వచ్చి కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని దగ్గర పక్కనే సీపర్లే కదా, నడుచుకుంటూ వెళ్ళి కొంచెం టీ తాగేసి వచ్చేసాను. ఇప్పుడు కొంచెం ఏదో ఆర్కే బీచ్ అలా చూస్తారంట. అది చూసిన తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి ఇంకా మా సార్ వాళ్ళకి కార్ ఆఫ్ చెప్పేస్తే నా డ్యూటీ అయిపోయినట్టే. తర్వాత చూడాలి, డ్యూటీ అయినంత వరకు కూడా నా షెడ్యూల్ ఎలాగ ఉంటుందో ఏంటనేది చూడాలి. కానీ ఏంటంటే నాకు టూరిజం అంటే చాలా ఇష్టం అండి. ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు వైజాగ్ చూస్తానన్నా, ఏదైనా ప్లేసులు చూపించాలన్నా నేను చాలా ఇష్టంగా చూపిస్తాను. విసుగుపడిన ఆ విషయంలోనే. వేరే పనులు అంటే కొంచెం డ్రైవర్గా నాకు చేస్తాను, అవన్నీ నాకు డ్రైవర్గా చేసుకోవాలి. కానీ టూరిజం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎవరికైనా ఏదైనా ప్లేసెస్ చూపించాలన్నా, టూరిస్ట్ని గైడ్ చేయాలంటే డ్రైవర్ కమ్ గైడ్గా నాకు చాలా ఇంట్రెస్ట్ పెడతాను. కానీ ఈరోజు వర్షం వల్ల వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. సైక్లోన్ అనగానే ఎక్కడ దిగడానికి కూడా అవ్వలేదు. కొద్దిగా ఏదో షాపింగ్ చిన్నవేవో చూసుకున్నారు. జస్ట్ బయట తీసుకెళ్ళి బీచ్ చూపించేసి ఇంకా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేది. మేము మొత్తం ఎయిర్పోర్ట్ కాడ డ్యూటీ అయిపోయిందండి, డ్రాప్ చేసేసాను. ఇంకా కార్ తీసుకెళ్ళి అప్ చెప్పేస్తే నా పని అయిపోయినట్టే. చూస్తున్నారు కదా వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్ అంతా కూడా వర్షానికి ఫుల్గా ఫాగ్తో నిండిపోయిందండి. చూస్తున్నారు కదా, కొంచెం గుబురుగా కనిపిస్తుంది ఫాగ్. చూస్తున్నారు కదా వైజాగ్ ఎయిర్పోర్ట్. మన డ్రైవింగ్లో స్విఫ్ట్ డిజైర్ 27 కిలోమీటర్లు చూపిస్తుందండి. అంటే గొప్ప కాదు, 27 కిలోమీటర్లు ఖచ్చితంగా అనేది. లాంగ్ జర్నీలో ఫుల్ ట్యాంక్ అయితే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తానికి వచ్చాను. కారు కాసేపట్లో హ్యాండ్ ఓవర్ చేసి డ్యూటీ దిగిపోతానండి. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్కారం, ఉంటాను. సబ్స్క్రైబ్ అనేది అంటే నేను పని చేసుకున్న వీడియో కదా, కొంచెం నా సబ్స్క్రైబర్ల కోసం నేను ఏంటో తెలియాలని ఈ వీడియో చేశాను తప్ప ఇదేదో కాదు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయొచ్చు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్కారం, ఉంటాను.